నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్లాస్టిక్ అంతం ఇంద్రమ్మ పంతం అనే నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్పీ హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిణామాలలో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో అంతే ఎక్కువగా ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ విద్యుత్ ఛార్జీల వివరణపై సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం జగన్ వల్లే అంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం పవర్ పర్సంటేజ్ అగ్రిమెంట్ ఒప్పందం వలన 1,29,500 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని అబద్ధపు ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రానున్న 5 సంవత్సరాల్లో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని తెలియజేశారు. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అనుబంధ సంస్థ అయినప్పటికీ దాంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అనే పేరు మీద అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకొని ఈ అదానీ గ్రూప్తో ఒప్పందం వల్ల మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు రాబోయే 25-30 సంవత్సరాలు విద్యుత్ కొనుగోలు కేవలం అదానీ ప్లాంట్స్ నుంచే తీసుకురావాలి. దానివల్ల ₹2.79 యూనిట్ కొంటున్నారు. పోనీ ఇంతకీ అదానీ గ్రూపు రాజస్థాన్లో ప్లాంట్ పెట్టి రాజస్థాన్ నుంచి పవర్ సప్లై చేయాలన్నట్టయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఎన్ని ఉంటాయి? ఈ రోజుకి 1 యూనిట్ ఉత్పత్తి కూడా చేయలేదు అదానీ ప్లాంట్. దీనికోసం గౌతమ్ అదానీ కంపెనీ వాళ్ళు అమెరికాలో ఫండ్స్ రైజ్ చేశారని అమెరికన్ సంస్థ 1,700